హాయ్, నేను మీ మధు శిలారి. వెల్కమ్ టు మధు శిలారి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈనాటి మన వీడియోలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి మ్యాప్ పాయింటింగ్ స్కిల్ గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఇవ్వబడినటువంటి భారతదేశ పటంలో క్రింది వాటిని గుర్తించండి. టు లొకేట్ ద ఫాలోయింగ్స్ గివెన్ ద మ్యాప్ అనేటటువంటి ప్రశ్న ఇచ్చి 4 ప్రదేశాలని ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఈ 4 ప్రదేశాల్లో 3 డైరెక్ట్గా, 1 ఇండైరెక్ట్గా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఢిల్లీ, మాల్వా పీఠభూమి, ఉదగమండలం, ఈ 3 డైరెక్ట్గా ఇచ్చి పశ్చిమాన ప్రవహించేటటువంటి నది అని ఇస్తాడు. మనం 3 ఈజీగా గుర్తించవచ్చు, కానీ పశ్చిమాన ప్రవహించే నది అన్నప్పుడు కొంత కన్ఫ్యూజన్స్కు గురి కావడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు పశ్చిమానికి ప్రవహించేటటువంటి నది భారతదేశంలో నర్మదా, తపతి, శరావతి, నేత్రావతి, మాహి అనేటువంటి నదులు ఉన్నాయి. ముఖ్యంగా నర్మదా, తపతి నదులను అందులో ఏదో ఒకటి గుర్తిస్తే మనకు మార్కులు స్కోర్ కావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మ్యాప్ పాయింటింగ్ పైన ఒక మంచి పట్టు అనేటటువంటిది ఏర్పాటు చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అది ఎలాగో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, ఈనాటి మన టాపిక్ ఇండియా మ్యాప్లో వివిధ ప్రదేశాలను లొకేట్ చేయడం. అంటే మ్యాప్ పాయింటింగ్ చేసే సందర్భంలో ప్రతి విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, ఫస్ట్ డైరెక్షన్స్ని మనం ఏ మ్యాప్లోనైతే వివిధ ప్రదేశాలను గుర్తిస్తున్నామో, లొకేట్ చేస్తున్నామో, డైరెక్షన్స్ని ముందు గుర్తుంచుకోవాలి, అంటే గుర్తించాలి. ముఖ్యంగా మ్యాప్లో పై భాగంలో ఉండేటటువంటిది నార్త్కు దిగువ భాగాన ఉండేటటువంటిది సౌత్కు నార్త్కు ముందు భాగంలో ఉండేటటువంటిది ఈస్ట్, అదేవిధంగా ఈస్ట్కు వెనుక భాగంలో ఉండేటటువంటిది వెస్ట్. ఈ విధంగా ఫస్ట్ డైరెక్షన్స్ని గుర్తుంచుకోవాలి, అంటే గుర్తించాలి. ఎందుకు గుర్తించాలి డైరెక్షన్స్ను అంటే, ప్రపంచ పటం కావచ్చు, అది భారతదేశ పటం కావచ్చు, ఫస్ట్ మనము ఏ దిక్కుకు ఏముంది అనేటటువంటిది మనము మ్యాప్లో మనము ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశానికి తూర్పు దిక్కున బంగాళాఖాతం ఉంది అంటే మనకి ఇక్కడ డైరెక్షన్ కనబడుతోంది. ఈ ఈస్ట్ అనేటటువంటిది కనబడుతోంది, ఇటు వెస్ట్ అనేటటువంటిది కనబడుతోంది, ఇటు నార్త్ అనేటటువంటిది కనబడుతోంది, ఇటు సౌత్ అనేటటువంటిది కనబడుతోంది. మరి ఈస్ట్ తూర్పు దిక్కున బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతము, ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మరి అదేవిధంగా పశ్చిమాన అంటే వెస్ట్ సైడ్ అరేబియా సముద్రము, అరేబియన్ సీ. సౌత్ సైడు ఇండియన్ ఓషియన్ అంటే హిందూ మహాసముద్రము. ఈ విధంగా మనము డైరెక్షన్స్ అనేటటువంటి ఉపయోగపడతాయి అనేటటువంటిది మనకు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ వీడియోలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఏమిటి? ప్రధాన నగరాలను మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో భారతదేశ రాజధాని, దేశ పరిపాలనా కేంద్రమైనటువంటి న్యూఢిల్లీని గుర్తించాలి. న్యూఢిల్లీని గుర్తించాలంటే ఈ భారతదేశ పటంలో ఇక్కడ వంపు తిరిగినటువంటి ప్రదేశాన్ని ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. దీనికి మధ్యలో ఉండేటటువంటిది భారతదేశ రాజధాని నగరము. సింబల్స్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. మ్యాప్ పాయింటింగ్లో మనం అంటే శిఖరాలను గుర్తించాలన్నా, ఘాట్స్ని గుర్తించాలన్నా, మరి అదేవిధంగా ప్రధాన నగరాలను గుర్తించాలన్నా, పీఠభూములు గుర్తించాలన్నా తప్పనిసరిగా సింబల్స్ అనేటటువంటిది వాడాలి అనేటటువంటిది కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు దేశ రాజధాని కాబట్టి కొంత సింబల్ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ దీని నుంచి ఒక 1/2 సెంటీమీటర్ మధ్యలోకి వెళ్తే ఇక్కడ ఢిల్లీ భారతదేశ రాజధాని నగరం. మరి అదేవిధంగా భారతదేశంలో ప్రధాన నగరాలైనటువంటి ఢిల్లీ, తర్వాత ముంబై. ఈ ముంబైని మనం చూసినట్టయితే ముంబై అనేటటువంటిది భారతదేశానికి పశ్చిమం సైడున అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అంటే మరి ఇప్పుడు ఇక్కడ పశ్చిమ తీరం, ఇదంతా కూడా పశ్చిమ తీర ప్రాంతం. ఈ పశ్చిమ తీర ప్రాంతంలో మరి బొంబాయి ఎక్కడుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఇక్కడ భూభాగంలోకి చొచ్చుకొచ్చినటువంటి నీటి భాగాలను ప్రదేశాన్ని గల్ఫ్ అంటారు. ఇది కంబాట్ గల్ఫ్, అంటే కంబాట్ సింధు శాఖ. ఈ కంబాట్ సింధు శాఖకు ఒక అంటే 1 సెంటీమీటర్ దిగువన ఉండేటటువంటిదే మహారాష్ట్ర రాజధాని నగరము, అదేవిధంగా భారతదేశ ఆర్థిక రాజధాని, ఎకనామికల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా, మరి అదేవిధంగా మహారాష్ట్ర క్యాపిటల్ సిటీ అనేటటువంటిది ఇది ముంబాయి అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాప్ పాయింటింగ్ చేసేటప్పుడు తప్పకుండా ప్రతి విద్యార్థులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, 4 ప్రదేశాలను గుర్తించమన్నప్పుడు అందులో 3 ప్రదేశాలు డైరెక్ట్గా ఉంటాయి, ఒకటి ఇండైరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు భారతదేశ ఆర్థిక రాజధాని అని ఇస్తాడు, డైరెక్ట్ ముంబాయి అని ఇవ్వకుండా. మనకు ఆర్థిక రాజధాని అనగానే గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ముంబాయి అని గుర్తుకు రావాలి. ముంబాయి ఎక్కడుంది? పశ్చిమ తీరంలో ఉంది. ఇక్కడ కంబాట్ సింధు శాఖ నుంచి ఒక 1 సెంటీమీటర్ దిగువన ఉండేటటువంటిది ముంబాయి అనేటటువంటి గుర్తుంచుకోవాలి. మరి అదేవిధంగా మరో ప్రధానమైనటువంటి నగరము కలకత్తా. కలకత్తా ఎక్కడుంది? తూర్పు తీరంలో ఉంది. ఇప్పుడు మనం డైరెక్షన్ చూసాం, తూర్పు వైపున అంటే తూర్పు వైపున ఉండేటటువంటి పశ్చిమ బెంగాల్ రాజధాని నగరము ఈ ప్రదేశంలో. పశ్చిమ బెంగాల్ రాజధాని నగరము, మరి అదేవిధంగా భారతదేశ సాంస్కృతిక రాజధాని, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ చూడండి, ఢిల్లీ పొలిటికల్ క్యాపిటల్, ముంబాయి ఎకనామికల్ క్యాపిటల్, కలకత్తా అనేటటువంటిది కల్చరల్ క్యాపిటల్. ఇక్కడ ఈ విధంగా ఈ యారో మార్క్స్ ఇప్పుడు మనకి ఇక్కడ పట్టకపోతే ఇక్కడ యారో మార్క్ పెట్టేసి ఇక్కడ గుర్తించవచ్చు, కలకత్తా. అలాగే భారతదేశంలో మరో ముఖ్యమైనటువంటి నగరం చెన్నై. అంటే మద్రాసుగా పిలువబడినటువంటి నగరం ఇప్పుడు చెన్నైగా పిలువబడుతోంది. అది తమిళనాడు రాజధాని. అది తూర్పు తీర ప్రాంతంలో, ముఖ్యంగా ఈ వంపు తిరిగినటువంటి ప్రదేశానికి దిగువన ఈ ప్రదేశంలో ఇది చెన్నై. తమిళనాడు రాజధాని చెన్నై. చెన్నైకి ఎగువ భాగాన ఈ వంపు తిరిగిన ప్రదేశంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి ఉంటుంది. మరి అదేవిధంగా ఈ చెన్నై, అదేవిధంగా అమరావతి, ఈ అమరావతికి పైన మధ్య భాగంలో ఉండేటటువంటిది తెలంగాణ రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్ పక్కాగా గుర్తించాలి. ఎందుకంటే చెన్నై నగరానికి పైన, అమరావతికి పై భాగంలో ఈ మూల మలుపు తిరిగినటువంటి ప్రదేశానికి మధ్య భాగంలో ఉన్నటువంటిది హైదరాబాద్. మరి అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి నగరము, చెన్నై నగరానికి సమాంతరంగా హైదరాబాదుకు దిగువన ఉన్నటువంటిది కర్ణాటక రాజధాని నగరమైనటువంటి బెంగళూరు, ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఇది బెంగళూరు కర్ణాటక రాజధాని. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు ఇక్కడ గుర్తుంచుకోవాలి, పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ. మరి అదేవిధంగా ఎకనామికల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబాయి, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కలకత్తా, మరి అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బెంగళూరు అనేటటువంటిది గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ ముంబాయి నగరానికి దిగువన కరెక్ట్ సెంటర్ పాయింట్లో ఈ కంబాట్ రేవ్ నుంచి, కంబాట్ సింధు శాఖ నుంచి దిగువ భాగంలో ముంబాయి, ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో అదేవిధంగా ఈ ముంబాయి నుంచి కూడా ఈ పశ్చిమ తీర ప్రాంతంలో మధ్య భాగంలో ఉన్నటువంటి గోవా రాజధాని అయినటువంటి పనాజీ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి.
మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు భారతదేశపు నెక్ తలకాయగా ఉండేటటువంటిది ఇగో ఈ ప్రాంతం. ఇది ముఖ్యంగా ఈ పై భాగంలో జమ్మూ కాశ్మీర్, ఇది ఇప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. దీంట్లో ఒకటి లడక్ కేంద్రపాలిత ప్రాంతము, అదేవిధంగా ఇంకొకటి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతము. ఈ జమ్మూ అంటే ఈ దీనికి దిగువన ఢిల్లీకి ఎగువ భాగంలో ఉన్నటువంటి రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ని మనకు ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతారు అని అంటే విద్యా విప్లవం సంభవించిన రాష్ట్రం అని అడుగుతాడు. విద్యా విప్లవం సంభవించిన రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాజధాని ఏది? సిమ్లా. ఇగో ఇక్కడ అంటే ఈ భారతదేశపు నెక్ కింద ఉన్నటువంటి రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్, ఇది సిమ్లా. ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఈ డాటెడ్ ఏరియా, ఈ డాటెడ్గా గుర్తించినటువంటిది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను మనం ఏమంటున్నామంటే కర్కట రేఖ అని అంటున్నాం. ఈ కర్కట రేఖ భారతదేశంలోని 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. మనకు డైరెక్ట్గా 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ అని ఇస్తాడు. ఇప్పుడంటే ఇక్కడ పాయింటింగ్లో ఉంది కాబట్టి ఎగ్జామినేషన్లో అలా ఉండకపోయేసరికి మనము ఈ డాటెడ్ను గుర్తించి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ కర్కట రేఖ అని గుర్తించాలి. ఇది ముఖ్యంగా ఈ గుజరాత్ రాష్ట్రంలోని పై భాగంలో రాన్ ఆఫ్ కచ్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే రాన్ ఆఫ్ కచ్. ఈ ఏరియా ఈ రాన్ ఆఫ్ కచ్ ఏరియా నుంచి వెళ్ళేటటువంటిది భారతదేశం మధ్య భాగం గుండా వెళ్ళేటటువంటి రేఖ కర్కట రేఖ. ఇది 0 డిగ్రీ ఉత్తర అక్షాంశ రేఖ కర్కట రేఖ. ఇది 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. 8 రాష్ట్రాలు ఏంటి? 1 గుజరాత్, ఇక్కడ 2 రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే మిజోరాం. ఇది మిజోరాం. ఈ 8 రాష్ట్రాల గుండా వెళ్ళేటటువంటి రేఖ కర్కట రేఖ మధ్య గుండా వెళ్తుంది. మరి ఇక్కడ మనము ఈ రేఖకు దగ్గరగా ఈ రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే ఇగో ఇక్కడ గుజరాత్ రాజధాని అయినటువంటి గాంధీనగర్. ఇక్కడ చూడండి ఈ కంబాట్ రేవ్ ఉంది కదా, ఈ కంబాట్ రేవ్కు డెడ్ పైన కరెక్ట్ పై భాగంలో ఉండేటటువంటిది గాంధీనగర్. క్యాపిటల్ సిటీ ఆఫ్ గుజరాత్. మరి అదేవిధంగా కరెక్ట్ భారతదేశానికి మధ్య భాగంలో ఉండే రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. అదేవిధంగా ఇప్పుడు చూడండి సిమ్లా, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు దాదాపుగా ఒకే సరళ రేఖలో ఉన్నట్టుంటాయి. ఈ మధ్య భాగంలో ఉండేటటువంటి నగరము మధ్యప్రదేశ్ క్యాపిటల్ సిటీ అయినటువంటి భోపాల్. అదేవిధంగా ఈ రేఖకు దిగువ భాగంలో ఉన్నటువంటి మరో నగరము రాంచీ. ముఖ్యంగా రాంచీ అనేటటువంటిది జార్ఖండ్ యొక్క రాజధాని. ఇగో ఇక్కడ ఉంటుంది జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీ. అంటే ఈ కర్కట రేఖకు దిగువన ఒకటి గాంధీనగర్, మరొకటి భోపాల్, మరి అదేవిధంగా రాంచీ. ఈ రాంచీకి దిగువ భాగంలో వెస్ట్ బెంగాల్ కలకత్తా రాజధాని అనేటటువంటి విషయం మనకు అర్థమవుతోంది. మరి అదేవిధంగా ఈ సరళ రేఖ గుర్తుంచుకోవాలి. సిమ్లా, ఢిల్లీ, భోపాల్, హైదరాబాద్, కొంచెం ఇటు బెంగళూరు. ఇంకా కిందికి వెళ్తే లాస్ట్ పాయింట్ సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియన్ మెయిన్ల్యాండ్. ఈ దీవులు కాకుండా ఉన్నటువంటి మెయిన్ల్యాండ్ అంటే సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియన్ ప్లాట్యూ ఉన్నటువంటిది కన్యాకుమారి. ఈ కన్యాకుమారి సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియన్ ప్లాట్యూ అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి నగరము ఇక్కడ చూసినట్టయితే కలకత్తా.
ఇది వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్కు డెడ్ ఆపోజిట్ ఇక్కడ వంపు తిరిగినటువంటి ప్రాంతం బంగ్లాదేశ్. ఇది బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కు పైన ఉన్నటువంటిది రాష్ట్రం ఏది అని అంటే ఇది సిక్కిం. ఇది సిక్కిం. ఈ సిక్కిం రాష్ట్రం యొక్క రాజధాని అయినటువంటి గాంగ్టక్. గాంగ్టక్ గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ఈ గాంగ్టక్ ఇది ముఖ్యంగా సిక్కిం. ఈ సిక్కింకు దిగువ భాగంలో వెస్ట్ బెంగాల్లో భాగమైనటువంటి డార్జిలింగ్ ఇక్కడ. డార్జిలింగ్ అనేటటువంటిది. అలాగే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వేసవి విడుదలు, సమ్మర్ హిల్ స్టేషన్స్. ఎందుకంటే విలాసవంతమైన జీవితం గడపడానికి, ప్రకృతి రమణీయతను ఆస్వాదించడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రదేశాలకు కొదవలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమ్మర్ హిల్ స్టేషన్స్ మనకు ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్లో సిమ్లా. మరి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లోనే ఇంకొకటి ప్రధానమైనటువంటిది కులు. హిమాచల్ ప్రదేశ్కు పై భాగంలో ఇక్కడ కులు అనేటటువంటి ప్రదేశం, కులు. మరి అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్కు దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అంటే ఉత్తరాఖండ్, భారతదేశపు దేవాలయాల రాష్ట్రం. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ యొక్క ఇక్కడ ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్రం రాజధాని అయినటువంటిది డెహ్రాడూన్. ఇక్కడ ఇది ఉత్తరాఖండ్ యొక్క రాజధాని నగరమైనటువంటి డెహ్రాడూన్. అదేవిధంగా ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వేసవి విడుదలు మనం చూసినట్టయితే ముఖ్యంగా ఈ డెహ్రాడూన్కు పై భాగంలో ముస్సోరీ. ఇక్కడ ముస్సోరీ. మరి అదేవిధంగా ఈ ముస్సోరీకి ఇంకా కొంచెం పై భాగంలో చక్రాటా సమ్మర్ హిల్ స్టేషన్. మరి అదేవిధంగా డెహ్రాడూన్కు కింది భాగంలో రాణిఖేత్. ఇక్కడ రాణిఖేత్కు దిగువ భాగంలో ఇక్కడ ఉండేటటువంటిది నైనితాల్. అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమ్మర్ హిల్ స్టేషన్స్ ముస్సోరీ, రాణిఖేత్, నైనితాల్, అదేవిధంగా చక్రాటా. ఇంకొక ప్రధానమైనటువంటిది అల్మోరా. ముఖ్యంగా ఇక్కడ చూడండి, ముస్సోరీకి రాణిఖేత్. ఇక్కడ చూడండి, రాణిఖేత్కు నైనితాల్కు మధ్యలో ఇక్కడ ఉండేటటువంటిది అల్మోరా. ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా గుర్తించాలనేటటువంటిది ఏం లేదు. అప్రాక్సిమేట్లీ ఆ ఏరియాకు దగ్గరగా ఉంటే మార్కులు ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తించాలి. ఎందుకంటే మనము ఇక్కడ పటం లోపల చాలా చిన్న మొత్తంలో గుర్తించాలి. కాబట్టి ఇక్కడ ప్రధానంగా వేసవి విడుదలు, భారతదేశంలో ఉన్నటువంటి వేసవి విడుదలు సిమ్లా అనేటటువంటిది హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటిది ముస్సోరీ, రాణిఖేత్, నైనితాల్, చక్రాటా, అల్మోరా అనేటటువంటివి. ఇవి ప్రధానమైనటువంటి సమ్మర్ హిల్ స్టేషన్స్. మరి అదేవిధంగా డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్ ఉన్నటువంటి డార్జిలింగ్ కూడా సమ్మర్ హిల్ స్టేషనే. మరి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమ్మర్ హిల్ స్టేషన్స్, వేసవి విడిది ప్రాంతం ఏది అని అంటే ఇక్కడ మనకు ప్రధానంగా కనిపించేటటువంటిది ఊటీ. ఇక్కడ ఇది ఊటీ. దీనినే ఏమంటారంటే ఉదగమండలం. దీన్ని ఏమంటారు? ఉదగమండలము. క్వీన్ ఆఫ్ సమ్మర్ హిల్ స్టేషన్ అనేటటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమ్మర్ హిల్ స్టేషన్. అలాగే ఈ వేసవి విడుదల తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి నగరము జైపూర్. ముఖ్యంగా
ఢిల్లీకి దిగువ భాగంలో ఈ ప్రదేశంలో ఇదంతా రాజస్థాన్ ఏరియా, ఇదంతా ఎడారి ప్రాంతం, తార్ ఎడారి. ఈ ప్రదేశంలో జైపూర్, పింక్ సిటీ అనేటటువంటి పేరు. భారతదేశంలో పింక్ సిటీగా ఏ నగరానికి పేరు అని అంటే జైపూర్. ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ రాజస్థాన్. రాజస్థాన్ యొక్క రాజధాని నగరమైనటువంటి జైపూర్ను పింక్ సిటీ అంటారు. ఇది మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే బికనీర్, ఈ ప్రదేశంలో ఢిల్లీకి సమాంతరంగా ఇక్కడ ఈ ప్రదేశంలో బికనీర్. బికనీర్ అత్యంత వేడి ప్రదేశం. భారతదేశంలో ద హీటెడ్ ప్లేస్గా ఉన్నటువంటిది ఏది అంటే బికనీర్. ఇది కూడా రాజస్థాన్లోనిదే. మరి అదేవిధంగా రాజస్థాన్లో ఉన్నటువంటి మరో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటటువంటిది మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే జైసల్మీర్. ఇక్కడ జైసల్మీర్. ఈ మూడు అంటే జైపూర్, బికనీర్, జైసల్మీర్. పింక్ సిటీ ఆఫ్ ఇండియా జైపూర్, భారతదేశంలో అత్యంత వేడి ఉన్నటువంటి ప్రదేశం బికనీర్, భారతదేశంలో వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ప్రాంతము జైసల్మీర్. ఇవి మూడు కొంతవరకు ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ఇప్పుడు మనము ఇంకొక ఇది ఎందుకంటే ఇదంతా కూడా నిండిపోయింది కాబట్టి మనం ఇంకొక మ్యాప్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మ్యాప్ లోపల ముఖ్యంగా ఈ మ్యాప్ లోపల మనము గుర్తించేటటువంటివి ప్రధానమైనటువంటివి సరస్సులు. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 10th క్లాస్ పరంగా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి సరస్సులు చిల్కా సరస్సు, పులికాట్ సరస్సు, కొల్లేరు సరస్సు. ఇవి మూడు కూడా భారతదేశంలో తూర్పు తీరంలో. మనం మ్యాప్ తీసుకున్నామంటే మనకు ముఖ్యంగా డైరెక్షన్స్ గుర్తుంచుకోవాలని చెప్పుకున్నాం. ఇవి ముంగట ఈస్ట్, ఇటు వెస్ట్, ఇటు నార్త్, ఇటు సౌత్. అంటే ఈస్ట్ సైడ్ అంటే తూర్పు తీర ప్రాంతంలోనే, భారతదేశపు ద్వీపకల్ప పీఠభూమిలో తూర్పు తీర ప్రాంతంలోనే బంగాళాఖాతం, ఇదంతా కూడా బంగాళాఖాతం సైడు, ముఖ్యంగా ఒడిశా రాష్ట్రం లోపల ఇక్కడ వంపు, ఇక్కడ ఎందుకంటే ఇక్కడ భూభాగంలోకి చొచ్చుకొచ్చినటువంటి జలభాగం కనబడుతుంది. ఇక్కడ ఈ ప్రదేశం లోపల ఉండేటటువంటిది చిల్కా లేక్, చిల్కా సరస్సు, చిల్కా సరస్సు, చిల్కా లేక్. చిల్కా లేక్ అనేటటువంటిది ఒడిశా రాష్ట్రం లోపల ఉంది. ఇది ఉప్పు నీటి సరస్సు. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అని అంటే చిల్కా సరస్సు అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా భారతదేశంలో తూర్పు తీరంలో ఉన్నటువంటి మరో ఉప్పు నీటి సరస్సు ఏది అని అంటే మనము ఇక్కడ చెన్నై అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ ప్రదేశం లోపల చెన్నై. చెన్నై నగరానికి పైన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటిది పులికాట్ సరస్సు. పులికాట్ సరస్సు ఇక్కడ గుర్తుంచుకోండి. ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటిది చిల్కా సరస్సు, ఇది ఉప్పునీటి సరస్సు. మరి అదేవిధంగా తమిళనాడు ప్లస్ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటిది మరో ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు. అంటే ఏపీ అండ్ తమిళనాడు స్టేట్ టిఎన్, ఈ రెండు రాష్ట్రాల ఉమ్మడి సరిహద్దుల్లో ఉన్నటువంటిది పులికాట్ సరస్సు. మరి అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి సరస్సు మంచినీటి సరస్సు అయినటువంటి కొల్లేరు సరస్సు. ఇక్కడ అమరావతి ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఈ వంపు తిరిగినటువంటి ప్రదేశంలో ఇక్కడ అమరావతి ఉంటుంది. ఈ అమరావతికి పైన ఇక్కడ వంపు తిరిగినటువంటి ప్రదేశం లోపల ఉండేటటువంటి మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు. కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు. ఈ మూడు సరస్సులు ప్రధాన గుర్తుంచుకోండి. చిల్కా సరస్సు ఒరిస్సా, కొల్లేరు సరస్సు ఏపీ, మరి అదేవిధంగా పులికాట్ సరస్సు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు బార్డర్. చిల్కా సరస్సు ఉప్పునీటి సరస్సు, కొల్లేరు సరస్సు మంచినీటి సరస్సు, పులికాట్ సరస్సు ఉప్పునీటి సరస్సు. ఈ మూడు ప్రధానమైనటువంటి సరస్సులుగా, ఇంకా చాలా సరస్సులు ఉన్నాయి కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమైనటువంటి సరస్సులు ఇవి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు మనము దీవుల సముదాయాల గురించి ఒకసారి పాయింట్అవుట్ చేసుకుందాం. భారతదేశంలో
భారతదేశానికి తూర్పున బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా అరేబియా సముద్రంలో పశ్చిమం వైపున అరేబియా సముద్రంలో ఉన్నటువంటి దీవులు లక్షద్వీపులు. ఇప్పుడు దీంట్లో మనకు ప్రధానంగా భారతదేశంలో టోటల్గా 247 దీవులు ఉన్నాయి. 247 దీవులు. వీటిలో 223 దీవులు బంగాళాఖాతంలో ఉన్నాయి. మిగిలిన 24 దీవులు అరేబియా సముద్రం లోపల ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో పశ్చిమ తీరంలో పశ్చిమాన అరేబియా సముద్రంలో ఉన్నటువంటి దీవులు ఇవన్నీ కూడా లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులు అనేటటువంటివి ప్రవాల బిత్తికల వల్ల ఏర్పడ్డ దీవులు. ఇప్పుడు మనకు ఇండైరెక్ట్ క్వశ్చన్ అన్నాం కదా, ప్రవాల బిత్తికల వల్ల ఏర్పడ్డ దీవులు అని అడుగుతారు. ప్రవాల బిత్తికల వల్ల ఏర్పడేటువంటి దీవులు ఏంటి? లక్షద్వీపులు. అంటే ప్రవాల బిత్తికలు అంటే ఏంటి? కొరల్ రీఫ్స్ అంటాం ఇంగ్లీష్లో. అంటే కొరల్స్ అనేటటువంటి సముద్రపు జీవుల అస్థిపంజరాల వల్ల ఏర్పడ్డటువంటి దీవులు ఈ లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులు రాజధాని కరవత్తి. ముఖ్యంగా ఇవో ఇక్కడ ఒకవేళ కరవత్తి అని ఇచ్చిన ఇవో కరవత్తి అనేటటువంటిది లక్షద్వీపుల యొక్క రాజధాని. ప్రవాల బిత్తికల వల్ల ఏర్పడ్డటువంటి దీవులు అనేటటువంటిది కూడా గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇప్పుడు ఇది 8 డిగ్రీల ఛానల్. ఇది 8 డిగ్రీ ఛానల్. ఈ 8 డిగ్రీ ఛానల్ మీదుగా వెళ్ళి అంటే భారతదేశంలో ఏ ద్వీపం గుండా 8 డిగ్రీల ఛానల్ వెళ్తుంది అని అంటే లక్షద్వీపుల్లోని మీన్ ఖాయ్ దీవి గుండా 8 డిగ్రీల ఛానల్ వెళ్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ గుర్తుంచుకోండి. 8 డిగ్రీ ఛానల్ మీన్ ఖాయ్ దీవి గుండా వెళ్తుంది. అంటే మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే తూర్పు తీరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దీవులు, ఎందుకంటే ఇవి హిమాలయాలు ఏర్పిన్ తీసుకొని పూర్వాంచల్ పర్వతాలుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశం పొంది మళ్ళీ బంగాళాఖాతంలో మునిగిపోయి అరకాన్ యోమా ప్రాంతంలో మళ్ళీ తేలినటువంటి ద్వీపాలే అండమాన్ నికోబార్ దీవులు. ఈ అండమాన్ నికోబార్ దీవులు ఇక్కడ కనిపిస్తున్నటువంటి దీవులు రెండు భాగాలుగా ఉంటాయి. పైన ఉన్నటువంటిది ఇది అండమాన్, ఇది నికోబార్ దీవులు. అండమాన్ అండ్ నికోబార్ ఈ రెండింటిని వేరు చేసేటటువంటి సముద్రం అండమాన్ సముద్రం అంటారు. దీన్ని ఏమంటారు? అండమాన్ సముద్రము అనేటటువంటి పేరుతో పిలుస్తారు అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు దీంట్లో ప్రధానంగా అడిగేటటువంటివి ముఖ్యంగా ఇక్కడ మనకు అండమాన్ దీవుల్లో 4 ఇప్పుడు ఉత్తర అండమాన్, ఇది మధ్య అండమాన్, ఇది దక్షిణ అండమాన్, ఇది లిటిల్ అండమాన్ అనేటటువంటి పేర్లు ఇక్కడ మనకు అయితే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఉత్తర అండమాన్, మధ్య అండమాన్, దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ అనేటటువంటి దీవులు ఇక్కడ ఉన్నాయి అనేటువంటి విషయం గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ఇక్కడ మనకు ప్రధానంగా ఇంపార్టెంట్ అయినటువంటివి 2 అగ్నిపర్వతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి 2 ప్రధాన అగ్నిపర్వతాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఒకటి నార్కొండం ఇక్కడ పైన ఇది నార్కొండం, ఇది బారెన్. ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో పైన 2 కనబడతాయి, 2 డాట్స్, ఒకటి నార్కొండం అగ్నిపర్వతము, 2 బారెన్ అగ్నిపర్వతం అనేటటువంటిది గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా దీని యొక్క రాజధాని నగరమైనటువంటిది పోర్ట్ బ్లేయర్ ఇక్కడ దక్షిణ అండమాన్లో ఉంటుంది. ఇది పోర్ట్ బ్లేయర్. ఇక్కడ మనకు 3 ప్రధానంగా ఈ అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని అయినటువంటి పోర్ట్ బ్లేయర్ దక్షిణ అండమాన్లో ఉంటుంది. 2 అగ్నిపర్వతాలు, ఒకటి నార్కొండం, అదేవిధంగా 2 బారెన్ అనేటటువంటి 2 అగ్నిపర్వతాలు. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే నికోబార్లో గ్రేట్ నికోబార్ దీవిలో ఉన్నటువంటి అంటే దీన్ని కూడా మళ్ళీ కార్ నికోబార్ అని, లిటిల్ నికోబార్ అని, మళ్ళీ గ్రేట్ నికోబార్ అని,
చాలా రకాలుగా వర్గీకరణ చేస్తారు. దీంట్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటిది ద సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇక్కడ మన సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియన్ ప్లాట్యూ అంటే ఏమనుకున్నాం? కన్యాకుమారి అనుకున్నాం. కానీ సౌతరన్ టోటల్ ఇండియాకి దీవులతో కలుపుకొని ఉన్నటువంటిది సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అని దేనికి పేరు అంటే ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అని దేనికి పిలుస్తారు అంటే ఇందిరా పాయింట్. దీనిని ఇంతకు ముందు ఫిగ్మీలియన్ పాయింట్ అని పిలిచేవారు. ఫిగ్మీలియన్ పాయింట్ 1984లో ఇందిరాగాంధీ అంటే 1983-84లో ఇందిరాగాంధీ ప్రాంతాన్ని సందర్శించారు. తర్వాత ఇందిరాగాంధీ మరణానంతరము దీనికి ఇందిరా పాయింట్ అని నామకరణం చేయడం జరిగింది. 19 అంటే ముఖ్యంగా ఇది 2004లో సంభవించినటువంటి సునామీ వల్ల ఈ ప్రాంతం చాలా అంటే మునిగిపోవడం అనేటటువంటిది జరిగింది. ఇందిరా పాయింట్ సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా ఇందిరా పాయింట్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ఇది ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది. ప్రవాల భిత్తికల వల్ల ఏర్పడినటువంటి దీవులు లక్షద్వీపులు. మరి అదేవిధంగా ఇందిరా పాయింట్, సౌతరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా, బారెన్, నార్కొండం అనేటటువంటివి. మరి అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి కన్యాకుమారి పక్కనే మనకు ఆల్రెడీ ఇక్కడ కుడంకులం అనేటటువంటి అణువిద్యుత్ ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ పక్కకే కన్యాకుమారి పక్కన ఉన్నటువంటిది కుడంకులం. కుడంకులం అణువిద్యుత్ కేంద్రము. కుడంకులం అణువిద్యుత్ కేంద్రము తిరునల్వేలి జిల్లా. ఇదంతా తిరునల్వేలి జిల్లాలో కుడంకులం అణువిద్యుత్ కేంద్రం అనేటటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ఇక్కడ ఇంకా ఇంకోటి ప్రధానమైనటువంటిది ఇది శ్రీలంక. భారతదేశానికి శ్రీలంకకు అవినాభావ సంబంధం, రెండు దగ్గరగా ఉండేటటువంటివి. ఈ రెండింటిని ముఖ్యంగా భారతదేశం ఇక్కడి వరకు కూడా విస్తరించి ఉంది. ఇక్కడ ఉండేటటువంటిది రామేశ్వరం. రామేశ్వరం మన భారత మాజీ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం యొక్క స్వగ్రామం అయినటువంటి రామేశ్వరం కూడా ఇక్కడ ఉంది. మరి అదేవిధంగా ఇదంతా కూడా ఈ ప్రాంతాన్ని శ్రీలంకలో ఈ పైభాగాన్నంతా జాఫ్నా ద్వీపం అంటారు. ఈ జాఫ్నా ద్వీపం అంటే భారతదేశాన్ని శ్రీలంకను వేరు చేసే జలసంధి ఇది పాక్ జలసంధి. ఈ ప్రాంతం పాక్ జలసంధి, పాలక్ స్ట్రెయిట్ అంటారు. మరి అదేవిధంగా శ్రీలంకకు భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సింధు శాఖను ఏమంటారు అంటే మన్నారు సింధు శాఖ అంటారు. దీన్ని ఏమంటారు? మన్నారు సింధు శాఖ. మన్నార్ గల్ఫ్. మన్నార్ గల్ఫ్ ఎక్కడుంది? భారత్ శ్రీలంక దేశాల మధ్య ఉంది. అంటే భూభాగంలోకి చొచ్చుకొచ్చినటువంటి విశాలమైన జలభాగాల్ని గల్ఫ్ అంటారు. ఈ మన్నార్ గల్ఫ్ అనేటటువంటిది భారత్ శ్రీలంకల మధ్య ఉంది. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇది జలసంధి పాలక్ స్ట్రెయిట్, భారత్ శ్రీలంకల మధ్య ఉన్నటువంటి జలసంధి. టోటల్ భారతదేశం నుంచి దాదాపుగా 30 రేఖాంశాలు బయలుదేరుతాయి. ఒక్కొక్క రేఖను దాటడానికి దాదాపు 4 నిమిషాల సమయం అవుతుంది. కాబట్టి ఏ రేఖను ప్రామాణికంగా తీసుకోవాలి? ఎందుకంటే భారతదేశంలో ఒక ప్రామాణిక సమయాన్ని నిర్ధారించడానికి ఈ 82.5 డిగ్రీల రేఖాంశాన్ని ఇక్కడ మీరు చూడండి. ఇది 82.5 డిగ్రీల, ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. 82.5 82.5 డిగ్రీల ఈస్టర్న్ లాంగిట్యూడ్ తూర్పు రేఖాంశము. ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం మీద ఎంతైతే సమయం అవుతుందో టోటల్ భారతదేశానికి ఆ సమయాన్ని గడియారాలను కలుపుకోవడం అనేటటువంటి జరిగింది. అంటే ముఖ్యంగా ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము భారతదేశంలోని ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ప్రధానంగా అలహాబాద్. ఇది అలహాబాదు ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ కుండ. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ఇది కాకినాడ.
కాకినాడల గుండా బయలుదేరుతుంది. ఎందుకంటే ముఖ్యంగా 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము భారతదేశంలోని 5 రాష్ట్రాల గుండా బయలుదేరుతుంది అనేటటువంటిది కూడా గుర్తుంచుకోండి. ముఖ్యంగా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అంటాడు. మరి గుర్తించాలి. ముఖ్యంగా ఇక్కడ వంపు తిరిగినటువంటి ప్రదేశానికి పై భాగంలో, మరి అదేవిధంగా ఈ నేపాల్ రాష్ట్రంలో ఇక్కడ ఈ వంపు తిరిగినటువంటి ప్రదేశం నుంచి ఇక్కడ ముఖ్యంగా ఈ 82 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేటటువంటిది బయలుదేరుతుంది. ఇది భారతదేశంలో ప్రధాన నగరాలైనటువంటి ఉత్తరప్రదేశ్లోని అలహాబాదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడల గుండా బయలుదేరుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే భారతదేశంలో కాలమానంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను, ఇబ్బందులను తొలగించడానికి మనము ఒక ప్రామాణిక రేఖను నిర్ధారించుకున్నాము. దీనిని ఏమంటారంటే ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్. దీని మీద అయ్యేటటువంటి సమయాన్ని ఐఎస్టి ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే ఈ రేఖను ఇండియన్ స్టాండర్డ్ మెరీడియన్ అని, మరి అదేవిధంగా దీని మీద అయ్యేటటువంటి సమయాన్ని ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఇది మనకు ప్రధానంగా లెసన్ చెప్పేటప్పుడు మనకు ఆల్రెడీ మీ ఉపాధ్యాయులు చెప్పే ఉంటారు. గ్రీన్విచ్ రేఖ, 0 డిగ్రీ రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖ అంటారు. ఆ రేఖకు అంటే 0 నుంచి 82.5 డిగ్రీలు 5.5 గంటల వ్యత్యాసం అనేటటువంటిది ఉంటుంది అనేటటువంటిది అదంతా మనము లెసన్లో తెలుసుకుంటాం. మరి అదేవిధంగా ఈ ఉత్తరప్రదేశ్లోనే, ఇదంతా ఉత్తరప్రదేశ్లోనే ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటిది లక్నో ఉంటుంది. ఇక్కడ లక్నో అనేటటువంటిది. మరి అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొకటి ప్రధానంగా ఇది నాగ్పూర్ మహారాష్ట్ర. ఇక్కడ బొంబాయి ఉంటుంది, ఇక్కడ నాగ్పూర్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు. దాంట్లో మనం చూసినట్టయితే దీంట్లో మనము చాలా విషయాల గురించి మనం డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ సిమ్లా ఉంటుంది, ఇక్కడ ఢిల్లీ ఉంటుంది, ఇక్కడ భోపాల్ ఉంటుంది. ఇక్కడ ప్రదేశంలో ఏముంటుంది అంటే నాగ్పూర్. ఈ నాగ్పూర్ అనేటటువంటిది 0 మైల్ స్టోన్. భారతదేశంలో ఏ ప్రదేశానికైనా బ్రిటిష్ వారు ఇక్కడ 0 మైల్ స్టోన్ అనేటటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. 0 మైల్. ఈ విధంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటివి ఈ వీడియోలో మనము కొన్ని విషయాలను మనము చూసాం. ఇది 1కి 2 సార్లు చూసి మీరు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినట్టయితే అనేక విషయాలను మనము ఈ మ్యాప్ పాయింటింగ్లో తెలుసుకునే అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం గురించి ఒక అవగాహన అనేటటువంటిది ప్రతి విద్యార్థికి రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మధు సిలారి వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.